నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఎప్పుడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు ఎప్పుడైతే, ఇక్కడ ఏమనుంది, సంవత్సరానికి 3 అని ఉంది. కానీ మనకి ఇప్పుడు నెలకు 4 సార్లు లేదా 5 సార్లు ఆదివారం వస్తుంది. కానీ ఈరోజు పరిశుద్ధ దినమున మనము మరి దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. కానీ చూడండి, నీవు సంవత్సరమునకు 3 నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. చూడండి, మొదట్లో ఏమనుంది, ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేసుదను. అంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నీకు శత్రుడు. ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టాలి, ఎందుకు వెళ్ళగొట్టాలి అని అనుకున్నాడంటే, ఎప్పటికైనా వారు నీకు శత్రువులు అవుతారు కదా. ఎప్పటికైనా శత్రువులే. కొంతమంది మనతో ఉంటారు, కానీ మనస్సులు మట్టుకు మనతో ఉండవు. వాళ్ళు ఎప్పటికైనా వేరే కదా. కొంతమంది ఉంటారు, భార్య భర్తలు పెళ్ళయింది కదా అని కలిసి ఉంటారు, కానీ వాళ్ళ మనస్సులు కలవనప్పుడు ఎప్పటికైనా విడిపోతారు. అవునా కాదు? ఎప్పటికైనా విడిపోతారు. స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా మనస్సులు కలవనప్పుడు విడిపోతారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి బాధ్యత ఏంటంటే, మనము దేవునితో నడవాలి, దేవుని వెంబడించాలి కదా. యేసయ్య ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించడం అంటే ఏంటి? ఆయనకున్నటువంటి మంచి లక్షణాలను, ఆ అలవాట్లను, ఆయనకున్నటువంటి ఆ ప్రార్థన జీవితం, ఆయన అనుభవం ఏదైతే ఉందో దాన్ని మనం నేర్చుకొని ఆ విధంగా మనం బ్రతకాలని. మనం క్రీస్తుని వెంబడిస్తే మనం ధనవంతులు అవుతామని కాదు. క్రీస్తు ఆయన ఒక మాట అన్నాడు, పక్షుల గూళ్ళు ఉన్నాయి కదా, కానీ తలవాల్చుకోవడానికి మనుష్య కుమారునికి ఏం లేదంట, కొంచెం కూడా జాగలేదంట ఎక్కడ కూడా. మరి అలాంటి వ్యక్తిని వెంబడిస్తే ఏమన్నా వస్తుందా? చెప్పండి, ఏమన్నా వస్తుందా? చూడండి, శిష్యులందరూ కూడా మన ఆయనతో కూడా మరి ఆ ఒలివ ఆ కొండ మీదకి పోయినప్పుడు ఈయన శిష్యులందరూ అక్కడే ఆపేశాడు. మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, నేను పైనకి వెళ్ళి నేను దేవునితో సమయాన్ని గడుపుతాను. ఎందుకు అట్లా? ఆయన అరణ్యములో లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని రాత్రులు పడుకోకుండా. ఎందుకంటే ఆయన ప్లేస్ లేదు. ఈరోజు నీకు రెంట్ హౌస్ ఉంది కదా, అద్దెల్లు ఉంది. నువ్వు రాత్రి 12-1 గంటల దాకా తిరిగినా కూడా నువ్వేం చేస్తావు? 2-3 గంటలు పడుకోవడానికి ఎక్కడికి వెళ్తావు నువ్వు? చెప్పాలి, ఎక్కడికి వెళ్తావు? కొంతమందికి హాస్టల్ ఉంది కదా, హాస్టల్ ఉంది, మాకు హాస్టల్కి వెళ్ళి పడుకుంటాం ప్రశాంతంగా, ఈరోజు రెస్ట్ అంటాం. కొంతమందికి సొంత ఇల్లు ఉంది, అక్కడికి పోతేనే నిద్ర వస్తుంది. కొంతమంది వేరే ఊర్లలోకి పోతారు ఫంక్షన్లకు, అక్కడికి. రాత్రి ఎంత లేట్ అయినా నేను మళ్ళీ హైదరాబాద్కే పోతాను. అదేమన్నా సొంత ఇల్లా? కాదు, అద్దె కొంపనే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోతాను. ఎందుకు? అది నా ఇల్లు కదా. రెంట్ కట్టకపోతే ఓనర్ వెళ్ళగొడతాడు, కానీ అక్కడనే మనకు నిద్ర వస్తుంది. ఏం చేస్తాం? ఎందుకంటే అది మనది అనుకున్నాం, మనకు ఒక ప్లేస్ ఉంది, కానీ యేసయ్యకు ప్లేస్ లేదంట. ఆయనను మనం వెంబడించాలంట. అంటే ఈయన వచ్చింది ఈ లోకములో నీకు ఒక ప్లేస్ ఇవ్వడానికో, లేకపోతే నీకు ఇక్కడ ఏదో అధికారం ఇవ్వడానికో రాలేదు. యేసయ్య నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి వచ్చాడు ఆయన. ఆయన చనిపోయి మనం బ్రతికించడానికి వచ్చాడు యేసయ్య. అందుకనే ఈరోజు మనము మన జీవితాన్ని గనక సరిగ్గా మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే గనక, నేను చెప్తున్నాను చూడండి, నీ శత్రువులను నీ జీవితం నుంచి వెళ్ళగొట్టి, కొంతమంది మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు, అది మనకి బ్లెస్సింగే. మనం ఎంత మాత్రం బాధపడద్దు. దేవుని చిత్తము లేకుండా ఎవ్వరు కూడా మనతో ట్రావెల్ చేయలేరంట కదా. మీకు కూడా అట్లనే వర్తిస్తుంది. మీరు కూడా అనుకోవచ్చు, నిజంగా దేవుని చిత్తం లేకుండా నేను ఎక్కడ ఉండలేను, దేవుని చిత్తము లేకుండా నేను పరిచర్య చేయలేను, దేవుని చిత్తము లేకుండా ఇదిగో ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను, దేవుని చిత్తము లేకుండా ఈ ఉద్యోగము నాకు రాదు కదా. దేవుని చిత్తం కావాలన్నిటికీ. దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచన చేస్తే,
దేవుడు నువ్వు సంతోషంగా ఉండాలని చూస్తాడు, నువ్వు ఈ లోకములో వర్ధిల్లాలని దేవుడు చూస్తాడు. అందుకనే చూడండి, ఎవడునూ నీ భూమిని ఆశింపడు. యెహోషువ 3:7 మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అంటే దేవుడు ఎట్లా చేస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమందిని చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఎదుట నిన్ను బ్లెస్ చేయడం మొదలు పెడతాడంట. ఇంకా అవతల వాళ్ళకి మన పైన ఈర్షగలగాలి, అసూయగలగాలి, ఇక లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలన్నీ మన గురించి చెప్తారనమాట. నీ భార్యకు ఏ పాపం తెలియకపోయినా, నీ భర్తకి ఏ పాపం తెలియకపోయినా వాళ్ళపైన నిందలేసి వాళ్ళను నీ చుట్టూన్న వాళ్ళ దగ్గర నెగిటివ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. అందుకనే నేను నిత్యం భయపడుతూ ఉంటాను. దేవుడు ఏం కోరుకుంటాడంటే, మనం నిత్యము దేవుని సన్నిధిలో కనపడాలా, దేవుని సన్నిధిలో ఎదగాల. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తానంటున్నాడు, దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. ఇదిగో మోషేకు తోడైనట్లు, ఇదిగో యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని, ఇదిగో మోషేకు తోడై ఉండనట్లు నీకును తోడైయుందును. మరి ఈరోజు మనము మన జీవితంలో ఎన్నో ఉన్నాయి శత్రువులు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేసేదను. ఎందుకు వెళ్ళగొట్టాలి? వాడు నీకు శత్రువు, వాడు నీకు అన్యాయము చేస్తూ ఉన్నాడు, వాడు నీకు మోసము చేస్తూ ఉన్నాడు, నీకు తెలియకుండా నీ వెనక గోయితో అవుతా ఉన్నాడు. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఈ దేవుని కలిగి ఉంటే, ఈ దేవుని వెంబడిస్తే, ఏ గొయ్యి అయితే వాడుతూ వాడు ఆ గొయ్యిలో వాడిని పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.